ఒక రాష్ట్రం కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి ఒక పెద్ద కమ్యూనిటీ అంటే నిజంగా రాజు కావాల్సినోడు రాజరికము ఈ రాజ్యం నాకు కావాలి ఇందులో నేను ఈ ప్రజల్ని పరిపాలిస్తా అనుకునేటోడు చేసే పనేమో గది. నేను కొన్ని ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే కుల సంఘం సభ అయిపోయింది. నేను చాలాసార్లు కూడా నా వార్తలలో చాలాసార్లు చెప్పిన, అన్ని కులాల గురించి చెప్పిన, అనేక కులాల గురించి చెప్పిన, ముదిరాజులను రోడ్డు ఎక్కించిన, మొత్తం ముదిరాజుల గురించి చెప్పి పద్మశాలీలు, గౌడ్లు, విశ్వబ్రాహ్మణులు అందరి గురించి చెప్పిన, ఒక 300 కాపుల గురించి చెప్పలేదు. అది ఎందుకు చెప్పలేదంటే వీళ్ళ జాతి గురించి ఈయననే చెప్పి, వాస్తవాన్ని నేను 300 కాపుల సంగతి చాలా మందికి తెలియదు, ఇంకా చాలా మందికి తెలియదు. మా గడాల సీనన్న సొంటోళ్ళకి ఎరక, ఎందుకంటే నేను చెప్పగానే ప్రక్కువ పని చేసి పెడతాడు అన్నట్టు. అయితే ఎందుకు చెప్పలేదంటే ఒక బలమైన కారణం చేత చెప్పాలి నేను ఆ మాట. అది మీరు పెద్దలు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి. ఒక్కటే ఒక్క మాట చెప్పిన 300 కాపుల గురించి ఏంటంటే, 300 కాపులు బీసీలో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కులాల వాళ్ళు, వాళ్ళ ఓట్లు వాళ్ళకు తప్ప వేరే వాళ్ళకి వేయరని చెప్పి అంత చైతన్యం ఉందని చెప్పిన. అంటే ఎప్పుడైనా మన వర్గాలకు నేర్పియాల్సింది ఏంటంటే మనం ఐక్యంగా ఉన్నామనే మాటనే చెప్పాలి తప్ప మనమంత ఒకటి కావాలి మనమంత ఒకటిగా ఈ చెప్పకూడదు. ఎప్పుడు బలహీనుడు చెప్పే మాటలు చెప్పకూడదు. బలమైనటువంటి మాటలు మన వర్గాల వారికి చెప్పినప్పుడే కనిపిస్తుంది. అది ఉల్టా చెప్పుకురావాలి ఎప్పుడైనా, అది ఈజీగా మంచి జరుగుతుంది.